అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఏ జాయ్ఫుల్ వీకెండ్. మరి ఈ జాయ్ఫుల్ వీకెండ్లో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని మీకు అందిద్దాం అనుకుంటూ ఉన్నా. ఈ ఇన్స్పైరింగ్ స్టోరీలో ఉన్నటువంటి వ్యక్తి అతి తక్కువ వయసులోనే వరల్డ్ ఫేమస్ అయ్యాడు. అంతేనా, ఇప్పటికీ తన పేరు గుర్తుకు వస్తే ఎంతో మందికి పూనకాలు వస్తాయి. సచ్ ఎ హైలీ టాలెంటెడ్ పర్సన్. తనేంటో తెలుసుకోవడానికి ఒక ఇన్సిడెంట్ చాలు. అదే ఇప్పుడు మీకు చెప్తాను. అది 1964 లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఇంతలో ఫైనల్స్ వచ్చాయి. ఫైనల్ బ్రహ్మాండంగా జరిగాయి. సో ఆటోమేటిక్ వాళ్ళు గెలుస్తారు కదా, గెలిచారు. గెలవగానే దానికి జడ్జిగా ఉన్నటువంటి 24 సంవత్సరాల యువ కరాటే మాస్టర్ విజేతకి అవార్డు ఇద్దామని వెళ్ళాడు. విజేత ఏం చేశాడంటే ఒక కోరిక కోరాడు. బహుశా చాలా రేర్గా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ కోరిక ఏంటి? నేను ఈ అవార్డు తీసుకోవాలంటే నాతో జడ్జి కూడా ఒకసారి కరాటే ఛాంపియన్షిప్లో కంటెస్ట్ చేయాలి, జస్ట్ వింగ్లోకి రావాలి అన్నాడు. ఫస్ట్ జడ్జి అతడు సినిమాలో కానీ బ్రహ్మానందం కానీ హిట్ మీ హార్డ్ యార్ అన్నప్పుడు జస్ట్ మహేష్ ఇలా అంటాడు, వదిలేస్తాడు. అలా కాదే, కొడితే గోడ బద్దలైపోవాలంటాడు. చూసారా? లైక్ ఆ వేలో ఏం కాదు, మీరు నవ్వి ఊరుకుంటున్నారేంటి, లేదు రావాల్సిందే, నాతో పాటు వింగ్లోకి దిగాల్సిందే అని చెప్పాడు. సరే, కుర్రాడు ముచ్చట పడుతున్నాడు, వదిలేటట్లేడు, అసలే గెలిచిన ఉత్సాహంలో ఉన్నాడు కదా అనేసి ఆ 24 సంవత్సరాల యువ కరాటే మాస్టర్ ఓకే అబ్బాయి అన్నాడు. వింగ్లోకి వెళ్ళారు. ఇద్దరు బౌట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఈ గెలిచినటువంటి ఫైటర్ ఉన్నాడు కదా, పంచ్ విసిరాడు. కానీ అదే విచిత్రము, పంచ్ ఈ ఫైటర్ విసిరితే ఎవరైతే పంచ్ విసిరాడో అతనే వెళ్ళి 6 అడుగుల దూరంలో పెద్దగా అరుస్తూ 6 అడుగుల దూరంలో పడ్డాడు ఎగిరి గాల్లో. చుట్టుపక్కల అసలు ఏమీ అర్థం కాల. ఇదేంట్రా నాయన, ఆ కరాటే జడ్జి మాస్టర్ ఎవరైతే ఉన్నారో జడ్జి అలాగే ఉన్నాడు, వీడు గెలిచినటువంటి ఫైటర్ పంచి విసిరాడు, మరలా వీడే గాలి ఎగిరి పడ్డాడేంటి అని చెప్పేసి అంత ఆశ్చర్యపోతూ ఉంటే ముందు ఈ కరాటే మాస్టర్ చెప్పాడు, ముందు అతని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. లిటరల్లీ మీరు నమ్ముతారు లేదో 3 days కోమాలో ఉన్నాడు. అతను 3 రోజులు కోమాలో ఉన్న తర్వాత కళ్ళు తెరిచాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అవతల ఉన్నటువంటి మాస్టర్ ఎవరో, ఆయన ఏం చేశాడు. అవతల ఉన్నటువంటి కరాటే మాస్టర్ నన్ అదర్ దాన్ అవర్ బ్రూస్లీ. ఎస్, మన బ్రూస్లీ. యువతకి ఇప్పటికీ ఎప్పటికీ ఇన్స్పిరేషన్ బ్రూస్లీ అతనే. మరి అతను ఏం చేస్తే అవతల ఉన్నటువంటి ఆ ఫైటర్ 6 అడుగుల దూరంలో గాలి ఎగురుకుంటా పడ్డాడంటే జస్ట్ 1 inch పంచ్. 1 inch పంచ్ వరల్డ్ ఫేమస్ అన్నమాట. బ్రూస్లీ విసిరే ఈ 1 inch పంచ్ ఉందో చూసారా, కొడితే సామిరంగా ఇంకా చుక్కలు కనపడాలి అవతలవాడికి. మీరు అనవచ్చు, అసలు బ్రూస్లీ ఎవరు? బ్రూస్లీ 1 inch పంచ్తో ఎలా ఫేమస్ అయ్యాడు? అండ్ మోర్ ఓవర్ బ్రూస్లీ అసలు ఏ దేశం, అతను ఎందుకు అంత చిన్న వయసులో చనిపోయాడు అని. బ్రూస్లీ 1940 నవంబర్ 27న, అంటే నిన్న అనుకోవచ్చు మన కాలమాన ప్రకారం, బట్ వరల్డ్ అంతా కూడా ఈరోజు జరుపుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ జిఎంటీ కాలమాన ప్రకారం ఆల్మోస్ట్ ఇంక ఈరోజు అంతా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి. సరే, 1940 నవంబర్ 27న అమెరికాలో నుండి శాన్ ఫ్రాన్సిస్కోలో మన బ్రూస్లీ జన్మించాడు. ఫైనల్గా హాంకాంగ్లో స్థిరపడ్డాడు. సరే, బ్రూస్లీకి వయసు పెరుగుతూ ఉంది. తనకి 19 సంవత్సరాలు వచ్చేటప్పటికి యుద్ధ కళల మీద బాగా మక్కువ పెరిగింది. సో నేర్చుకోవాలి, ఎలా ఏంటి, మరి అందరిలాగా నేర్చుకుంటే ఎట్లా, అలా కాదు కదా, యుద్ధ నైపుణ్యం అన్నది ఆరితేరాలనుకున్నాడు. నేర్చుకుంటే ఇంకా దిస్ ఇస్ ద బెస్ట్ అవ్వాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తాను ఫారెస్ట్కి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి మైన్ ఎవరైతే ఉంటారో జెమ్స్,
వాళ్ళతో కలిసి నేర్చుకుంటూ 3 సంవత్సరాలు, అక్షరాల 3 సంవత్సరాలు, అంటే 19+3 అంటే 22 years. ఇంకా అప్పటికే యుద్ధ కళల్లో ఆరితేరాడు. కుంగ్ఫు అంటే బ్రాండ్ బ్రూస్లీ అన్న వేలో తయారయ్యాడు. మరి బ్రూస్లీ అసలు పేరు తెలియాలి కదా. బ్రూస్లీ అసలు పేరు లీ జున్ ఫాన్. మరలా చెప్తున్నా, బ్రూస్లీ అసలు పేరు లీ జున్ ఫాన్. కుంగ్ఫు బ్రహ్మాండంగా నేర్చుకున్నాడు ఈ లీ జున్ ఫాన్. నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి, తాను ఎక్కడైతే వింగ్ లో ఉంటాడో ఇక అవతల ఉన్నటువంటి ప్రత్యర్థులకి చుక్కలు అన్నమాట. మీరు నమ్ముతారా లేదో, వాళ్ళు నేర్చుకునేది ఏ విద్య అయినా సరే బ్రూస్లీ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఓడిపోయేవారు. ఈ వేలో అన్ని రకాల ఫైటర్లని బ్రూస్లీ ఓడించాడు, ఇంక్లూడింగ్ బాక్సర్స్. తనది కాదు విద్య అయినా సరే బాక్సర్స్ అని సైతం అవలీలగా ఓడించేవాడు. బ్రూస్లీ 1 ఇంచ్ పంచ్ ఉంది చూసారా, అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పంచ్ అనమాట. అలా ఎవరు ఇంతవరకు చేయలేదు, చేయలేరు కూడా. అంత నైపుణ్యం బ్రూస్లీ సొంతం. ఇక బ్రూస్లీ అసలు ఎలా విసురుతున్నాడు ఈ పంచ్ ఏంటి చూద్దామంటే ఆ కంటి కూడా అసలు ఎవరు కనిపించేది కదా, అంత షార్ప్ అనమాట. 1 ఇంచ్ అంటే జస్ట్ హార్డ్లీ ఈ డిస్టెన్స్ మించి ఉండదండి. 1 ఇంచులో అతను విసిరే పంచ్ వేగం కానీ అసలు ఎలా ఏంటి ఆ మెలకులు అసలు ఎవరికి అర్థమయ్యే కాదు. తను నాన్ చాక్ తిప్పుతాడు. నాన్ చాక్ అంటే తెలుసు కదా, 2 రాడ్లు ఉంటే మధ్యలో చిన్న చైన్ లాంటిది ఉంటుంది. ఆ నాన్ చాక్ తిప్పే వేగం ఊహకు అందదనమాట, అంత వేగంతో తిప్పుతాడు. ఇప్పటికీ చాలా మంది చెప్తూ ఉంటారు AK-47 ఫైర్ చేస్తూ ఉంటే ఈ నాన్ చాక్ తను తిప్పేవాడు ఒక బుల్లెట్ కూడా తగిలేదు కాదు, అంత స్పీడ్ గా తను తిప్పేవాడు అని అంటుంటారు. ఈవెన్ నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కాదు, బట్ జనాలు నిజమే అంటా ఉంటారు. సో ఇటువంటి బ్రూస్లీ మంచి సంగీత కళాకారుడు, అదేవిధంగా మంచి ఫిలాసఫర్ కూడా. ఫిలాసఫర్ తత్వశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి అంటారు కదా, లైక్ అలా. మనకి తత్వం అనేటప్పటికి ఎవరు గుర్తొస్తారు, మన తెలుగు వాళ్ళకి జిడ్డు కృష్ణమూర్తి గుర్తుకు వస్తారు. ఈ జిడ్డు కృష్ణమూర్తి రాసినటువంటి ఎన్నో రచనలు బ్రూస్లీ జీవితాన్ని ప్రభావితం చేశాయని చెప్పేసి ఆనాడు బ్రూస్లీనే చెప్పాడు. సో మంచి ఫిలాసఫర్, మంచి సంగీత కళాకారుడు. దెన్ ఇంకేం చేయాలి, హాలీవుడ్లోకి అడుగు పెట్టాడు, అద్భుతాలు సృష్టించాడు, వరల్డ్ ఫేమస్ అయ్యాడు. బట్ ఎవరికి మరి మన బ్రూస్లీ మీద కన్నుబడిందో ఏంటో తెలియదు, కానీ నెమ్మదిగా అతని మీద హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి మూమెంట్లోనే ఎంటర్ ది డ్రాగన్ సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. ఆ సినిమాకి డబ్బింగ్ చెబుతూ ఉన్నాడు పాపం. డబ్బింగ్ చెబుతున్నటువంటి మూమెంట్లోనే అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏంటని చూస్తే చనిపోయాడు. ఒకసారి ప్రపంచం అంతా కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఆ తర్వాత ఎంటర్ ది డ్రాగన్ సినిమా రిలీజ్ అయింది, రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ వరల్డ్ ఫేమస్ సినిమాలు ఏంటి అని చెప్పి తీస్తే టాప్ 10 అన్ని భాషల మీద తీస్తే టాప్ 10లో ఈ ఎంటర్ ది డ్రాగన్ కూడా ఉంటుంది. సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో కన్క్లూజన్, 1 word, చరిత్ర అన్నది ఎవరిని గుర్తుకుంటుంటుంది ఏంటి అన్నప్పుడు, ఎవరైతే తాను నేర్చుకున్న దానిలో ఏ విద్య అయినా సరే దానిలో ఎక్స్ట్రాడనరీ అండ్ ఎమినెంట్ వేలో ప్రాక్టీస్ చేసి అందరి చేత సభాష్ అనిపించుకున్నాడో వాళ్ళను గుర్తుంచుకుంటుంది, అది ఏ రంగమైనా. అటువంటి వారిలో మన బ్రూస్లీ ఒకడు. తాను 32 సంవత్సరాలకే మరణించాడు. కానీ ఇప్పటికీ ఎప్పటికీ బ్రూస్లీ అంటే శిఖరం. మన భూమి మీద ఉన్నటువంటి దానిలో అత్యంత ఎత్తు అనగానే అందరూ చెప్పేది ఏంటి, ఎవరెస్ట్ శిఖరం 8848 మీటర్లు ఎత్తు అది. సో ఆ ఎవరెస్ట్ శిఖరంతో బ్రూస్లీని కంపేర్ చేస్తారు. అంత గొప్పవాడు బ్రూస్లీ అని. బ్రూస్లీని ఆ తర్వాత అనుకరిస్తూ ఎన్నో చైనా సినిమాలు వచ్చాయి, అది ఎన్నో ఫారెన్ సినిమాలు వచ్చాయి. బట్ ఎవరూ కూడా బ్రూస్లీ దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయారు. బ్రూస్లీ లాగా చాలా మంది ఇమిటేట్ చేశారు, ఎగ్జాక్ట్ గా ఇమిటేషన్ చేశారు తప్ప ఒరిజినల్ కాదురా అబ్బాయి అనుకున్నారు. ఆ తర్వాత జాకీ చాన్, తర్వాత మరికొంతమంది, ఎంతమంది వచ్చినా సరే బ్రూస్లీయే, వీళ్ళే అన్నట్టుగా ఉన్నారు. ఇప్పటికీ చైనాలో ఎంతో మంది బ్రూస్లీని ఆదర్శంగా తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, బ్రూస్లీ లాగా అవ్వాలని కలలకు అంటూ ఉంటారు. కానీ
ఎవరెస్ట్ శిఖరం ఒకటే ఉంటుంది, బ్రూస్ లీ అనేవాడు కూడా ఒకటే ఉంటాడు. సో ఈరోజు ఉదయాన్నే ఒక మంచి స్టోరీ మీకు పరిచయం చేశాను. ఇదే వేలో మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నిష్ణాతులుగా ఉండి సమాజానికి మంచి చేయాలని, మీరు గొప్పగా ఎదగాలని కోరుకుంటూ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ వన్ అండ్ ఆల్.